లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. తరంగ సిద్ధాంతము. రేడియో స్టేషన్ నుండి ఒక పాట ప్రసారం చేయబడుతుంది అనుకుందాము. పాటలోని పదాలు, వాటిని అనుసరించే వాయిద్యాల శబ్దాలు స్టేషన్ నుండి ప్రసారం అవడానికి ముందే శక్తి తరంగాలుగా మార్చబడతాయి. తరంగాలు గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు పదాలు లేదా సంగీత వాయిద్యాల యొక్క శబ్దాల ఉనికి గుర్తించబడదు. కానీ ఎప్పుడైతే ఆ తరంగాలు అవసరమైన యంత్ర భాగాలన్నిటినీ కలిగి ఉన్న గ్రాహకము ద్వారా గ్రహించబడినప్పుడు పదాలు మరియు శబ్దాలు మళ్ళీ వినిపిస్తాయి. పాటతో పాటు వాయిద్యాల శబ్దాలు ఒకే తరంగంతో తేబడినప్పటికీ విడివిడిగా వినిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలోని వస్తువుల నుండి వెలువడిన శక్తి తరంగాలలో ఆయా వస్తువుల నుండి వెలువడిన లక్షణాలన్నీ ఉంటాయి. ప్రతి వ్యక్తి కణము అత్యంత వేగంతో పరిభ్రమిస్తూ శక్తి తరంగాలను ప్రసారం చేస్తుంది. అలాంటి శక్తి కణ సముదాయంతో వస్తువులు ఏర్పడతాయి. అలలు నిరంతరం ఢీకొనడం, ప్రతిఫలించడం, వక్రీభవనం చెందడం, చొచ్చుకొని పోవడం మరియు అంతశ్చర్య నొందడం అనే 5 విధులను కలిగి ఉంటాయి. ప్రతిరోజు మనము వేల కొలది మంచి చెడు శక్తి తరంగాలతో సంబంధాన్ని కలిగి ఉంటాము. మంచి తరంగాలను మాత్రమే మనము స్వీకరించాలి. మంచి పనులను మాత్రమే చేయాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండి ఎల్లప్పుడూ మంచి పనులనే చేయాలి. తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి.